బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి అల్టిమేట్ కలెక్షన్లతో మొదటి 3 రోజులను పూర్తి చేసుకుంది. 3వ రోజు క్రికెట్ మ్యాచ్ వలన ఇబ్బంది వచ్చినా 2వ రోజుకు మించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం డ్రాప్స్ ను సొంతం చేసుకుని 2వ రోజు కన్నా 17 లక్షల తక్కువగా 19.83 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపింది. ఓవరాల్ గా 3వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 51.08 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని దుమ్ము దుమారం లేపింది. అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజున ఏకంగా 101 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేయడం విశేషం. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 3 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 40.75 కోట్లు, సీడెడ్ లో 9.82 కోట్లు, వైజాగ్ లో 9.85 కోట్లు, ఈస్ట్ లో 6.19 కోట్లు, వెస్ట్ లో 4.44 కోట్లు, గుంటూరులో 5.56 కోట్లు, కృష్ణాలో 5.20 కోట్లు, నెల్లూరులో 2.88 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 84.69 కోట్ల దాకా షేర్ ను 132.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 12.40 కోట్లు, తమిళనాడులో 6.85 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 37.90 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 52.20 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 198.04 కోట్ల దాకా షేర్ ను 380.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ కనుక లేకుండా ఉంటే ఈజీగా మరో 8-10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ను సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుని ఉండేది. అయినా కానీ ఓవరాల్ గా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 198 కోట్లకు పైగా రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా మరో 173.56 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ రోజున సినిమా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.